ఈరోజు మనమందరం చాలా హ్యాపీగా ఉండాల్సిన రోజు. శ్రీమంతుడు సినిమా చూసి మహేష్ బాబులా మన ఊరికి ఏదో చేద్దామని వచ్చిన మన మురుగేష్ బాబు 4 మాటలు మాట్లాడారు. రండి సార్. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమంతుడు సినిమా చూసిన మా నాన్న తను కూడా ఈ ఊరికి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇప్పుడు వెంటనే నన్ను ఇక్కడికి పంపించారు. ఇప్పుడు మన అందరం కలిసి సార్ ఏంటి ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఒక నిమిషం. ఇందాక నోట్స్ తీయడం మర్చిపోయా. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ సాయం చేసిన కవి పిచ్చేశ్వరరావు గారికి కూడా థ్యాంక్స్. అయిందా బాబు? ఎక్కడున్నానబ్బా? మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను కవి పిచ్చేశ్వరరావుని. నీ స్పీచ్ అయ్యేలోపు అందరూ వెళ్ళిపోతే నా కవితలు ఎవరు వింటారు? మళ్ళీ ముందు నన్ను 4 ముక్కలు మాట్లాడిని. మీ అందరికీ నమస్కారం. నేను రాసిన కవితలు ఏ మ్యాగజైన్ వాళ్ళు ప్రింట్ చేయలేదు. అయినా బాధపడకుండా నేనే ప్రింట్ చేయించా. అవి చదివిన జనాలు పిచ్చోలైనట్లు కూడా న్యూస్ వస్తుంది. మీకు ఎవరి మీద కోపంగా ఉంటే వాళ్ళకు ఒక 4 బుక్స్ పంపి రివెంజ్ తీర్చుకోమని నా సలహా. ఈరోజు నా గొప్పతనాన్ని అమెరికా దాకా తీసుకెళ్తారని మన మురుగేష్ బాబు గారిని కోరుకుంటున్నాను. ఏంటి ఇవి చదివి ప్రజలు పిచ్చివాళ్ళు అయ్యారా? ఇవి నేను అమెరికా దాకా తీసుకెళ్ళాలా? చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇలా మీ ముందు ఫ్రెండ్స్, మీరు మన పిచ్చేశ్వరరావు గారి బుక్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోండి, కానీ ప్లీజ్ ఇక్కడ మాత్రం చదువుకోండి. అయిందా బాబు? ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తారో పర్లేదు. ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసినా నేను ఏమీ ఫీల్ అవ్వను. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, శ్రీమంతుడు సినిమా చూసిన మా నాన్న తను కూడా ఈ ఊరికి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. శ్రీమంతుడు సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ఊరికి చాలా మంది వచ్చారు. సోదాపు మాకేం కావాలంటే చేస్తావా? భలే పాయింట్కి వచ్చావు. ఎస్, మీకు ఏం కావాలో చెప్పండి, తప్పకుండా చేస్తా. ఇది మా ఒక ఊరి సమస్య కాదు, మొత్తం తెలుగు వాళ్ళందరిది. తర్వాత కుదరదు అనకూడదు. మరి అలా జరగదు. చేయలేకపోతే వెంటనే అమెరికా వెళ్ళిపో. అలా అస్సలు జరగదు. ఏం కావాలో చెప్పండి. సరే